హలో ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మల్టిపుల్ ఎంఎన్‌సి హైరింగ్‌ని తీసుకొస్తానని చెప్పాను కదా! సో దట్ ఇవాళ కూడా మల్టిపుల్ ఎంఎన్‌సి హైరింగ్‌ని తీసుకొనొచ్చాను. సో మల్టిపుల్ ఎంఎన్‌సి హైరింగ్‌లో ఇవాల్టి ఎంఎన్‌సి వచ్చేసి ఐబీఎం నుంచి. అండ్ ప్రీవియస్ వీడియోలో మీరు ఎక్సెంచర్ అండ్ డెలాయిట్ మల్టిపుల్ హైరింగ్స్ అండ్ దెన్ వి హావ్ కాగ్నిజెంట్ హైరింగ్ ఇవన్నీ నేను లింక్స్ అండ్ వీడియోస్ అన్నీ చేసి పెట్టాను. సో మీరు ఆ వీడియోస్ అన్నీ చూడండి. ఎందుకంటే ఆ లింక్స్ ఎక్స్‌పైర్ అవ్వకముందే మీరు కంపల్సరీగా వాటిని అప్లై చేసి పెట్టుకోండి. సో ఇవాళ హైరింగ్ వచ్చేసి ఐబీఎం నుంచి అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హైరింగ్. ఇది మాస్ హైరింగ్ అని చెప్పొచ్చు కంప్లీట్‌లీ. అండ్ ఐబీఎం అనేది ఎక్సెంచర్, కాగ్నిజెంట్, డెలాయిట్ వాటితో కంపేర్ చేస్తే మాస్ హైరింగ్ అనేది చాలా తక్కువగా చేస్తుంది. సో అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 4.25 ఎల్‌పీఏ ప్యాకేజ్ ఇస్తుంది 2025 పాస్ ఔట్స్‌కి. సో ఇది మంచి హైరింగ్ అని చెప్పొచ్చు. ఏ గ్రాడ్యుయేట్ అయినా పర్లేదు. బీటెక్, బీఈఏ గ్రాడ్యుయేట్ అయినా పర్లేదు. ఏ స్పెషలైజేషన్ అయినా పర్లేదు. కంపల్సరీగా అప్లై చేయండి. అప్లై చేయొచ్చు గూడా. అండ్ కంపల్సరీగా ఈ ఆపర్చునిటీని మిస్ చేయకుండా అప్లై చేయండి. సో ఇంకా డీటెయిల్స్‌లోకెళ్తే ఐబీఎం అనేది యాక్చువల్లీ ఇప్పుడు మాస్ హైరింగ్స్ అనేది చాలా తగ్గిచ్చింది. సో ఐబీఎం నుంచి నేను చూసిన హైరింగ్స్‌లో మాస్ హైరింగ్ ఇదే ఫస్ట్ హైరింగ్. సో దీంట్లో బల్క్ హైరింగ్ ఉంటుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో కంపల్సరీగా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మల్టిపుల్ హైరింగ్స్‌ని ఫాలో అవుతూ, నన్ను గూడా ఫాలో చేస్తూ మీరు రెగ్యులర్ హైరింగ్స్‌ని గ్రాబ్ జేసుకోండి. అండ్ మీరు వన్ థింగ్ నేను చెప్పాలి అంటే మీకు రెగ్యులర్ హైరింగ్స్ ఎవరు కూడా ఇంత తొందరగా అప్‌లోడ్ చేయరని నేను నమ్ముతున్నాను. సో ఎందుకంటే నేను ప్రీవియస్‌లీ చాలా ఛానల్స్‌ని, చాలా లింక్డ్ఇన్స్‌ని ఫాలో అయ్యాను. బట్ ఎవరు కూడా ఇంత రెగ్యులర్‌లీ, ఇంత అప్‌డేటెడ్‌లీ లింక్స్ అండ్ మోర్ ఓవర్ జెన్యూన్ లింక్స్‌ని ఎవరు సెండ్ చేయలేదు. సో నేను మీకు జెన్యూన్ లింక్స్ ఇస్తాను. సో మేక్ ష్యూర్ టు అప్లై దట్ లింక్స్ అండ్ ఆ లింక్స్ త్రూ మీరు కంపల్సరీగా అప్లై చేయండి. ఆ లింక్స్ త్రూ అప్లై చేసినప్పుడే మీకు కంపల్సరీగా రెస్పాన్సెస్ వస్తాయి. మీరు ఎక్కడ పడితే అక్కడ అప్లై చేసినా కూడా అది పెద్దగా రెస్పాన్స్ ఉండదు. అండ్ ఈ ఐబీఎం ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకండి. కంపల్సరీగా అప్లై చేయండి. సో నెక్స్ట్ ఇంకొక హైరింగ్ వచ్చేసి నేను ప్రీవియస్‌లీ చాలా వీడియోస్‌లో చెప్పాను. అండ్ 2, 3 టైమ్స్ నేనే అటెంప్ట్ చేశాను. ఈ హైరింగ్‌కి అప్లై చేసుకోండి నౌకరీ నుంచి ఉంటుంది అని. సో ఈపీఏఎం కంపెనీ. ఈపీఏఎం అనేది చాలా బిగ్ ఎంఎన్‌సి కంపెనీ. అండ్ స్టార్టప్ నుంచి అది బిగ్ ఎంఎన్‌సికి మారింది రీసెంట్‌లీ. రీసెంట్‌లీ అంటే విచ్ మీన్స్ 2-3 ఇయర్స్ అయింది చేంజ్ అయ్యి. సో ఇప్పుడు అది ఎంఎన్‌సిలాగా కన్సిడర్ అయిపోయింది. సో కంపల్సరీగా ఇప్పుడు హైరింగ్ క్లోజ్ అయిపోయి ఉండొచ్చు మేబీ. బట్ ఇఫ్ పాసిబుల్ ఆ వీడియోకెళ్ళి మీరు ఈపీఏఎం లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డిస్క్రిప్షన్ త్రూ మీరు కంపల్సరీగా అప్లై చేయండి. ఎలా అప్లై చేయాలో ఆ లింక్ త్రూ మీరు ఎళ్లి అప్లై చేయొచ్చు. లేదా నేను వీడియో చేశాను ఆల్రెడీ ఈపీఏఎం గురించి. ఈపీఏఎంని ఎలా అప్లై చేయాలి అన్నదంట. మీరు కంపల్సరీగా అది ఫాలో అయ్యి అప్లై చేయండి. చాలా మందికి ఇంటర్వ్యూ లింక్స్ అండ్ ఫేస్ టు ఫేస్ రౌండ్స్ అవుతున్నాయి. అండ్ ఇన్ ఫేస్ రౌండ్ అవుతుంది. వర్చువల్ అయితే వర్చువల్ అవుతుంది. అండ్ డిపెండ్స్ ఆన్ ద క్యాండిడేట్స్ రిక్వైర్మెంట్ హైరింగ్ అనేది అవుతుంది. వాళ్ళకి హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు చాలా మందిని హైర్ చేసుకుంటున్నారు. సో ఇఫ్ ఈ లింక్‌లో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే, ఈ లింక్ యాక్టివ్‌లో ఉంటే బై చాన్స్, బై లక్ మీరు దాన్ని అప్లై చేసుకొని పెట్టుకోండి ఈపీఏఎం కంపెనీని. సో ఇప్పుడు మల్టిపుల్ హైరింగ్స్‌ని తీసుకొనొస్తుంది అది గూడా. సో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు సజెషన్ ఏంటంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఎవరు కూడా కంపెనీ నాకు నచ్చలేదు, కంపెనీ ఎన్విరాన్మెంట్ నచ్చలేదు అని చెప్పి కంపెనీస్‌ని చాలామంది రిజెక్ట్ చేస్తున్నారు. సో అలా రిజెక్ట్ చేయకుండా ఏ కంపెనీ కూడా చూడకుండా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకోవాలి అన్న మైండ్ సెట్‌తోని మీరు అన్ని కంపెనీస్‌ని అప్లై చేయండి. సో అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఎన్విరాన్మెంట్ అండ్ కల్చర్ అనేది వేరీ అవుతుంది కంపెనీ టు కంపెనీ. అన్ని కంపెనీస్ నుంచి మీకు కావాల్సినట్టు ఉండదు. మీరు ఆ కల్చర్‌కి మీరు అలవాటు పడాలి అంతే తప్ప ఆ కల్చర్ నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేయరు. సో దెన్ మీరు ఏ కంపెనీ అనేది చూడకుండా అన్ని స్టార్టప్స్, మిడ్ రేంజ్ అండ్ ఎంఎన్‌సీస్ ప్రతి కంపెనీకి అప్లై చేసి పెట్టుకోండి. ఎప్పుడు ఎవరు ఏ మాస్ హైరింగ్ చేస్తారో తెలీదు. సో దట్ కంపల్సరీగా నా ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అంటిల్ అన్లెస్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ.